శుభాకాంక్షలు చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు మన కాబోయే ఎంపీ అని చెప్పిండు. నేనేం చెప్తున్నానంటే మన పార్లమెంట్ సభ్యుడు అని చెప్తున్నా. కానీ నేను మాట్లాడేది రెండు మాటలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మెజార్టీ ఎట్లుండాలంటే గతంలో రావి నారాయణ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిండు. ఆ మెజార్టీ కంటే ఎక్కువ ఉంచి నల్గొండ జిల్లాని దేశ చరిత్రలోనే నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట నిరూపించే విధంగా పని చేయాలని మీ అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ పోటీ నామమాత్రమే. ఇద్దరు అభ్యర్థులు వాళ్ళ పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది. వాళ్ళకు ప్రచారం చేసినట్టు అవుతుంది. మీ దగ్గర వాళ్ళు ఎమ్మెల్యే ఉండి 4 ఏళ్లు భూమి కనబట, రాళ్ళు కనబట, చెరువులు కనబట కబ్జా చేసే నాయకుడు. ఆయన ఒక జాతీయ పార్టీ అభ్యర్థి. ఇంకో టీఆర్ఎస్ అభ్యర్థి కూడా నాకే తెలియదు ఆయన. అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇవాళ పోటీ ఎవరికంటే పనిచేసే ప్రభుత్వం మనది. 10 సంవత్సరాలు పని ఎగ్గొట్టి ఫామ్ హౌస్ లో పండుకున్న మధ్యలో జరిగే పోటీ ఇది. ఈ పోటీలో కేసీఆర్ బుద్ధి చెప్పాలి. ఈ రోజు పేపర్లో చూస్తే ఆయన నల్గొండ జిల్లాలో కరువు యాత్ర చేస్తా ఉంటున్నాడు. సిగ్గుండాల కేసీఆర్ ఇవాళ శ్రీశైలం సాగర్ ఎండబెట్టింది నువ్వు కాదా? 10 సంవత్సరాల కింద కృష్ణా రివర్ బోర్డుని జగన్ కు తాకట్టు పెట్టి ఇవాళ మొత్తం మంచినీళ్లు లేకుండా చేసి ఏఎంఆర్పి ప్రాజెక్టు శ్రీశైలంతో పాటు సాగర్ కింద కూడా నీళ్లు లేకుండా మళ్ళా ఇవాళ దొంగ నాటకాలు ఆడుతుండ్రు. ప్రజలకు పోయే మొగలు లేక ఇలా కరువు యాత్ర అంట. కరువు చేసిందే 10 ఏళ్లు పాలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే నీ పార్టీని మా కాంగ్రెస్ లో కలుపుతామని చెప్పి మోసం చేసి అన్ని రకాల దళితుని ముఖ్యమంత్రిని మోసం చేసి కాళేశ్వరం దేవుని పేరు పెట్టి ప్రాజెక్టు కట్టి అది 3 ఏళ్లకే కూలిపోయి ఇన్ని మోసాలు చేస్తే నువ్వు చేసిన మోసాలు పాపాలకే ఇవాళ మా కరువు వచ్చింది అప్పుడే. అందుకే అన్ని పాపాలు చేసిన వాడు ఎవరు కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఒక్క ఇల్లన్నా కట్టినా మీకు 10 ఏళ్ళ ఒక్క ఇల్లన్నా ఒక్క ఉద్యోగం కట్టిండా? ఇవాళ ఒక్కసారి పేదల గురించి ఆలోచించిండా? పోవచ్చు కూడా. మిత్రులారా, చివరిగా నేను మళ్ళా 2 నిమిషాలు మాట్లాడతాను. కానీ మీరు ఓపికతో క్రమశిక్షణతో ఉండాలి. కేవలం ముఖ్యులు 5-6 మంది ప్రసంగించి ఈ సభ ముగుస్తుంది. నేను ఒకటే విషయం చెప్తున్నా, మీ ఉత్తమన్నగా ఈ ప్రాంతం నుంచి 7 సార్లు ప్రజాపతి ఎన్నికైన వ్యక్తిగా, గతంలో ఈ 7 సెగ్మెంట్ లో ఎంపీగా, ఈరోజు మంత్రిగా, ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడ్డదంటే మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం అని చెప్పి నేను మనం చేస్తున్నా. వేదికలో మేము ఈ స్థానంలో కూర్చుంటే మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం తప్పనిసరిగా తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన మీరు, సుదీర్ఘ పాటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన మీరు, మిమ్మల్ని తప్పనిసరిగా తగిన గౌరవం, గుర్తింపు, మర్యాద ఉంటుందని చెప్పి నేను మరోసారి ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నాను. చేసినటువంటి మన నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి, ఉత్సాహపరచడానికి, ప్రోత్సహించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మరొక్క మాట, నాకు ఈ అవకాశం ఎంపీగా పోటీ చేయడానికి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ